ఏపీలో కూడా యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు వ్యవసాయ శాఖ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఏడీఏ ఆఫీస్ ముందు శాదనకోట రైతులు ఆందోళన చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే సొంతూరు అల్లూరులో మాత్రమే యూరియా పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. తమ గ్రామానికి టోకెన్ ఇచ్చి నెల కావస్తున్న యూరియా ఇవ్వక పంట ఎదుగుదల లేదని వాపోతున్నారు. యూరియా ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు రైతులు. ఏపీలో కూడా యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు వ్యవసాయ శాఖ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఏడీ ఆఫీస్ ముందు శాతనకోట రైతులు ఆందోళన చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, వరలక్ష్మి యొక్క యూరియా పంపిణీ విషయంలో రోజు రోజుకు కొత్త సంఘటన వెలుగులోకి వస్తుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. పంటలు వేసుకుని యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు మాత్రం అధికారుల చేష్టలు మాత్రం ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి. అయితే నందికొట్కూరుకు సంబంధించి నందికొట్కూరు మండలం చెందినటువంటి శాతనకోట రైతులు ఈ రోజు ఏడీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అధికారులతోటి పూర్తి స్థాయిలో కూడా వాగ్వాదం చేపట్టిన పరిస్థితి. ఒక పరిస్థితుల్లో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు కలగజేసుకునే విషయాన్ని సద్దుమణిగేలా చేసిన పరిస్థితి. అయితే ఏదైతే ఎమ్మెల్యే సొంత గ్రామం అల్లూరు ఉందో ఆ గ్రామానికి మాత్రమే సంబంధిత అగ్రికల్చర్ అధికారులు యూరియాను పంపిణీ చేస్తున్నారు. తమ గ్రామానికి అసలు నెల రోజుల క్రితం ఇచ్చిన టోకన్లకు నేపథ్యంలో కూడా యూరియాను సరఫరా చేయటం లేదు. మొత్తంగా రాజకీయ జోక్యం అధికంగా అయిపోవడంతో అధికారులు ఎవరు చెప్తే అధికారుల పార్టీ నేతలకే యొక్క ఒత్తాసు పలుకుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా కూడా ఒకవైపు అందుతున్న యూరియా అరకొరగా అందుతున్నప్పటికీ అది కూడా సకాలంలో అందకపోవడంతో రైతన్నులు తమ పంటలు పాడైపోతున్నాయి, ఎదుగుదల లేకుండా దిగుబడి తగ్గిపోయే అవకాశం ప్రమాదం ఉందన్న ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో ఈ రోజు ఆందోళన చేపట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల తీరు మాత్రమే వివాదాస్పదం అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. నందికొట్కూరు గ్రామానికి సంబంధించినటువంటి అల్లూరు శాతనకోట మండలాలకు సంబంధించినటువంటి గ్రామాల రైతులు ఈ రోజు మరి ధర్నాకు దిగడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు రైతులు మరి యూరియా దాదాపు గత 20 రోజులుగా ఎక్కడ గ్రామ సచివాలయాల్లో గాని మరి ఏదైతే సొసైటీలో గాని ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర కూడా ఎక్కడ కూడా యూరియా లేదని చెప్పేసి రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు వచ్చేటువంటి యూరియా మరి ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి బడా నాయకుల గ్రామానికి అల్లూరు గ్రామానికి ఇవ్వదని చెప్పేసి ఈ రోజు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా రైతులు 15 ఎకరాల రైతు కూడా ఈ రోజు 3 బస్తాలు అనేటువంటి పరిస్థితులు కనపడతా